23 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్. ఇప్పటి వరకు మరి విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ అన్న గారు మరి కేబినెట్ ఆమోదంతో ఈరోజు సాయంకాలం 4 గంటలకు ₹1,00,000 రుణమాఫీ ఇమ్మీడియట్ వాళ్ళ అకౌంట్లో జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఆ క్రమంలో మరి ఇంకొక 50,000 ఏదైతే ఉంటాయో అవి ఈ మంత్ ఎండింగ్ లోపట పూర్తి చేస్తారని, అదే మాదిరిగా ఇంకొక 50,000 ఆగస్ట్ 1 నుంచి 30 లోపట మరి పూర్తి చేస్తారని చెప్పేసి మరి విషయం కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని మీ సమక్షంలో తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయాల పట్ల ప్రజలకు సమగ్రమైనటువంటి అవగాహన కలిగే విధంగా ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఉన్నటువంటి డివిజన్ కార్పొరేటర్ శ్రీ హమీద్ పటేల్ గారు, అదే మాదిరిగా గౌరవ పెద్దలు శ్రీ సంజీవ్ రెడ్డి గారు, మరి వివిధ డివిజన్ల కాంగ్రెస్ డివిజన్ శ్రేణులు, అదే మాదిరిగా నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా జిల్లా మరి సభ్యులు, కార్యవర్గ సభ్యులు మా అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. మరి సంక్షేమ పథకాలు చెప్పిన విధంగా మరి ప్రజల ముందుకు తీసుకెళ్లిన విధంగా ఆచరణలో తీసుకొచ్చేటటువంటి ఏదైతే ఆలోచనలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమలు చేస్తూ ఉన్నారో ఒక కాంగ్రెస్ కార్యకర్తగా, ఒక కాంగ్రెస్ కార్పొరేటర్గా మరి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మరి ఈ మాదిరిగా మరి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అభివృద్ధి అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, ఎంత ఖర్చు అయినా సరే మరి వెనుకాడకుండా ఈ యొక్క రుణమాఫీ విషయంలో సుమారు 30,000 కోట్ల బడ్జెట్ మరి అలాట్ చేయడం జరిగింది. మరి ఎంత పెద్ద బడ్జెట్ అయినా, ఎంత కష్టాలున్నా మనం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో నుంచి మరి ఇవన్నీ గట్టెక్కే విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో మరి వాళ్ళు చాలా సీరియస్గా టైం ఇచ్చి దీనిపైన శ్రమ చేసి ప్రజలకు ఇచ్చిన మాట, ప్రత్యేకించి రైతాంగం ఏదైతే ఉందో చాలా పేద బడుగు పరిస్థితి నుంచి ఉంటుంది. కాబట్టి మనం తెలుసు గత ప్రభుత్వాలు పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు 11,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు మాఫీ అంటే ఎగదొబ్బి, లోన్లు ఎగదొబ్బి బయటి దేశాల్లో మరి స్థిరపడి ఈ దేశానికి ఎన్నో రకాలుగా అన్యాయం చేస్తూ ఉన్నారు. కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రం చెయ్యని విధంగా మొట్టమొదటిసారిగా మరి మన తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా ఉండే విధంగా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునే క్రమంలో భాగంగా ఇచ్చిన మాటను మరి నిలబడే ఒక దిశగా ఈ రోజు అడుగులేస్తున్నటువంటి సందర్భంలో చాలా అభినందించేటువంటి విషయం. అద్భుతంగా మరి రాణిస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. గత 7 నెలల్లో సుమారు 3 నెలలు అయితే ఎలక్షన్ కోడ్లోనే వెళ్ళింది. ఈ విధమైనటువంటి టెక్నికల్ గాని ఆ ఎలక్షన్ సంబంధించి గాని అనేక ఇబ్బందులు, లిమిటేషన్స్ ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఎంతో క్రియాశీలకంగా మరి ఎవ్రీ డే, ఎవ్రీ టైం మరి దీని పట్ల ఆలోచన చేసి మరి ప్రజల్లోకి ఇచ్చిన మాటను అమలు చేసే విధంగా ప్రత్యేకించి రైతు రుణమాఫీ సంబంధించి ఈరోజు ₹1,00,000 రుణమాఫీ వేయబోతా ఉన్నారు, జమ చేయబోతా ఉన్నారు. ఓ రకంగా ఈ యొక్క రుణమాఫీయే కాకుండా మన ఉచిత బస్సు విషయం అయితేనేమి, అదే మాదిరిగా మన ₹10,00,000 ఆరోగ్యశ్రీ దా విషయంలో అయితేనేమి, జీరో బిల్లింగ్ అయితేనేమి, గ్యాస్ విషయం అయితేనేమి, ఈ విధంగా అన్ని సంక్షేమ పథకాలకు హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం తరఫు నుంచి ఆ శాఖలకు మరి ప్రభుత్వం జమ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ప్రజలకు కూడా ఒక భ్రమలో ఉండొద్దు, ఉచితంగా అంటే ఎవరు బాధ్యత తీసుకోరు, ఎవరు కట్టరని చెప్పి మన తరఫు నుంచి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ సంబంధిత శాఖలకు మరి జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఒక ప్రగతి పదంలో ముందుకు ప్రయాణిస్తున్నాం. కాబట్టి మనవి చేసేది ఏంటంటే విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా
ఎంతో శ్రద్ధతోటి వారి యొక్క సమయాన్ని వేచించి మరి కుక్కట్పల్లి నుంచి అయితేనేమి, గచ్చిబౌలి నుంచి అయితేనేమి, హైదర్ నగర్ నుంచి అయితేనేమి, వివేకానంద్ నగర్ నుంచి అయితేనేమి, ఆఫీస్పేట్ నుంచి అయితేనేమి, మాదాపూర్ నుంచి అయితేనేమి, భారతీ నగర్ నుంచి అయితేనేమి, కొండాపూర్ నుంచి అయితేనేమి, శేర్లింగంపల్లి నుంచి అయితేనేమి, వివిధ మరి డివిజన్ల నుంచి మరి రావడం జరిగింది. కావున విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, వివేకానంద్ నగర్, కుక్కట్పల్లి వారికి కూడా అందరికీ ఈ సందర్భంగా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకించి మీడియా మిత్రులకు కూడా మరి కవర్ చేసే క్రమంలో ఈరోజు అనేక మరి కార్యక్రమాలు ఉన్నప్పటికీ మీ సమయాన్ని ఇక్కడ వేచించి కవరేజ్ విషయంలో ముందుకొచ్చినటువంటి ప్రెస్ సోదరులకు కూడా అభినందనలు. అదే మాదిరిగా మా గౌరవ కార్పొరేటర్ అమిత్ పటేల్ అన్న గారికి ఇప్పుడే తెలియగానే ఇమీడియట్ మరి రావడం జరిగింది. వారి యొక్క స్పందనకు ఇక్కడ ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్, సేవాదల్ అందరికి కూడా మరి ఒకసారి ఈ సందర్భంగా సమిష్టిగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. జై కాంగ్రెస్.